హాయ్. ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి ఆన్లైన్లో మనం క్లాసెస్ అందజేయడం జరుగుతుంది. క్లాస్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు చూసుకోవచ్చు, టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు అందజేయబడుతుంది. సో క్లాస్తో పాటు మెటీరియల్ అన్నది వస్తున్నాను. ఎవ్రీ వీక్ కన్సిస్టెంట్గా టెస్ట్లు కూడా కండక్ట్ చేసుకుంటున్నాం. సో ఇది నవంబర్ మ్యాగజైన్ మీకు పంపించడం జరిగింది. ఈ నవంబర్ మ్యాగజైన్లో ఇప్పుడు తెలంగాణలో వస్తున్న నోటిఫికేషన్స్ మరియు ఆంధ్రాలో వచ్చిన గ్రూప్ 4కి కానీ ఎండోమెంట్కి కానీ మరి రాబోయే నోటిఫికేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి అంశాన్ని కూడా స్పష్టంగా వివరించుకుంటూ వెళ్తున్నా. సో మీరు నేను ఏదైతే మ్యాగజైన్ ఇచ్చానో సో ఆ మ్యాగజైన్లో నేను ఏ అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానో అక్కడ ఆ అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రండి. అది అయిపోయిన తర్వాత ఇంకా మీరు దేన్నైనా కానీ నెక్స్ట్ ప్రిఫరెన్స్గా స్టడీ చేయవచ్చు. దాంతోపాటు అడిషనల్ మ్యాటర్స్ నేను ఇక్కడ ఇస్తూ వస్తున్నా, వాటిని కూడా నోట్ చేసుకుంటూ ఉండండి. మరి కొంతమంది అభ్యర్థులు ఈ ఎండోమెంట్కి సంబంధించి మరియు గ్రూప్ 4కి సంబంధించి కాస్త మాకు ఏదైనా హెల్ప్ చేయమన్నారు. వాళ్ళకి క్లాసులు ఏమన్నా ఇస్తే అవి ఆన్లైన్ ద్వారానే ఇస్తానని చెప్పాను. ఆన్లైన్ ద్వారానే క్లాసులు అన్నది వాళ్ళకి అందుబాటులోకి వస్తాయి. ముఖ్యమైన ఎండోమెంట్ సబ్జెక్ట్కి సంబంధించి మీకు యూట్యూబ్లోనే నేను క్లాసెస్ ఇస్తాను. ఎండోమెంట్వి అండ్ గ్రూప్ 4కి ఏమన్నా అడిషనల్ కరెంట్ రిలేటెడ్ అంశాలు ఆల్మోస్ట్ గ్రూప్ 2లో ఉండేది జనరల్ స్టడీసే దీనికి కానీ ఉంటున్నది. అడిషనల్ మ్యాటర్స్ ఏమైనా అవసరం పడితే ఇక్కడ ఇస్తాను. వీటికి టెస్టులు మాత్రము తప్పనిసరిగా నేను మన గ్రూప్ 2 అభ్యర్థులకి నిర్వహిస్తానని చెప్పాను. సో ఈరోజు 7th, 8th జనవరి నాడు మనకు టెస్ట్ ఉన్నది. మనం గ్రూప్ 2కి టెస్ట్ కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం, గ్రూప్ 2కి గ్రూప్ 1కి. సో ఈ టెస్ట్ రోజు నేను ఎండోమెంట్కి టెస్ట్ సిలబస్ ఇస్తాను. టెస్ట్ సిలబస్ ఈ టెస్ట్ సిలబస్లో సో అండ్ సో డేట్ని అనౌన్స్ చేస్తాం కదా, 100 బిట్స్ ఇస్తాను. చాప్టర్ వైజ్గానే వెళ్తా. ఈ 100 బిట్స్ ఇచ్చడానికి ముందు మ్యాక్సిమం కవర్ అయినంత వరకు కవర్ చేస్తా సిలబస్ని. ప్లస్ ఈ బిట్స్ మీద ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకుందాం. ఇది నేను చాలా స్పష్టంగా మీకు కమ్యూనికేట్ చేస్తున్నా. సెకండ్, ఇక్కడ గ్రూప్ 4 వీళ్ళకి కూడా జనరల్ స్టడీస్కి సంబంధించి టెస్ట్ అనేది నిర్వహిస్తా. కొంతమంది తెలుగు మరియు ఇంగ్లీష్ అడుగుతున్నారు, వీళ్ళకి కూడా అందుబాటులోకి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నా. షార్ట్లీ త్వరలో వీళ్ళకి కూడా ఎట్లా క్లాసులు వస్తాయి, టెస్టులు ఏంటి అన్నది సపరేట్గా నేను మీకు తెలియజేస్తాను. యూట్యూబ్ని ఫాలో అవుతూ రండి. ఫస్ట్ పాయింట్, దీనికి నేను స్పెషల్గా బ్యాచెస్ తీసుకోవట్లేదు. మన గ్రూప్ 2 అభ్యర్థులకే సప్లిమెంటరీగా ఇది అందజేస్తున్నాను. క్లియర్. సో పాయింట్, ఇక మనము హోంవర్క్ ఇస్తూ వస్తున్నాను. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నారు అభ్యర్థులు. లిస్ట్ ఆఫ్ వైస్ రాయిస్ శ్వాస వ్యవస్థ మీద 1 అవర్ స్పెండ్ చేయండి. సో రివిజన్కి చేయకుండా ఇక చదువుతూ పోతే ఉపయోగం లేదని చెప్తున్నాను. రివిజన్లో రక్త ప్రసరణ వ్యవస్థ, గవర్నర్ జనరల్స్, నవంబర్ కరెంట్ అఫైర్స్లో డేట్లకి సంబంధించి నేను కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పాను. అవి ముఖ్యమైన సదస్సులకి ఒకసారి 20 మినిట్స్ని కేటాయించుకొని రివిజన్ చేసుకోండి. దాంతో మీకు చాలా స్పష్టత వస్తుంది. సరే, ఇప్పుడు మనము ఈరోజు క్లాస్లో ఈ ప్రదేశాల గురించి డిస్కస్ చేస్తా. ఇది మీకు కరెంట్ అఫైర్స్ నవంబర్ 2022లో ఇక్కడ ప్రదేశాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రదేశం ఏంటి, దాన్ని ఎందుకు మనం దీన్ని స్టడీ చేస్తున్నాం అన్నది విశ్లేషణ చేస్తాం. సో ఫస్ట్ వన్, ఈ హబీబ్గంజ్ రైల్వే స్టేషన్, మధ్యప్రదేశ్ రాష్ట్రం తెలిసిందే మనకు. భోపాల్ దాని క్యాపిటల్. సో భోపాల్ నుంచి ఒక 20 కిలోమీటర్స్లో హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ అనేది భారతదేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు కలిగిన ఫస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఏర్పడిన రైల్వే స్టేషన్ ఇది. దీనిని ప్రధాని ఓపెన్ చేస్తూ జాతికి అంకితం చేయటం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు నాకు ప్రశ్నలు ఏంటండి దీని మీద అంటే, రాణి కమలాపాటి రైల్వే స్టేషన్గా హబీబ్గంజ్కి ఎందుకు ఆ పేరు పెట్టారు?
ఇప్పుడు హబీబ్గంజ్ రైల్వే స్టేషన్, దీని పేరు మార్చారు రాణి కమలాపాటి అని. ఫస్ట్ పాయింట్, హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ విషయం తెలవాలి నాకు. రాణి కమలాపాటి ఎవరు, థర్డ్ పాయింట్ తెలవాలి. గోండులలో ముఖ్యుడు ఎవరు, ఫోర్త్ పాయింట్ తెలవాలి. ఈ టీఎస్పీఎస్సికి సంబంధించి సోషాలజీ వస్తున్నది, సో వాటిలో కూడా ఈ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో అతిపెద్ద గిరిజన తెగ ఏది? సో ఇది జనరల్ స్టడీస్కి అందరికీ ఇంపార్టెంటే. జనజాతీయ గౌరవ దివస్ నవంబర్ 15 నాడు. ఎందుకు నవంబర్ 15? ఇది నవంబర్ 15 నాడు ప్రత్యేకంగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? భారత్లో అతిపెద్ద గిరిజన జాతి తెగ ఏది? గ్రూప్ 2లో టీఎస్పీఎస్సికి ప్రశ్న. ప్రపంచంలో గిరిజనులు అధికంగా ఉన్న దేశం ఏది? భారత్లో అతి పురాతన గిరిజన తెగ ఏది? ఇట్లా మనం ఒక అంశాన్ని తీసుకొని ప్రశ్నలన్నీ కూడా రూపొందించుకుంటూ స్టడీ చేయాలి. ఎక్కడ ప్రత్యేకత ఉందో దానికి సబ్జెక్ట్ పరంగా. రాణి కమలాపాటి రైల్వే స్టేషన్గా హబీబ్గంజ్కి, ఈ రైల్వే స్టేషన్కి పేరు నిర్ణయించడం జరిగింది. ఈ హబీబ్గంజ్ అన్నది ఇక్కడ ఈ పేరుకి గోండులకి సంబంధించిన రాణి పేరు, గోండు రాణి పేరు. గోండు తెగకు చెందిన రాణి ఈవిడ. ఎవరు? కమలాపాటి. సో ఈవిడ పేరుని ఈ రైల్వే స్టేషన్కి పేరు మార్చి ఈ రైల్వే స్టేషన్కి పెట్టమని ఎంపీ ప్రభుత్వం కోరగా కేంద్రం దానికి సమ్మతి తెలిపింది. ఫస్ట్ పాయింట్. హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ ప్రత్యేకత ఏంటి? నేను ఇప్పుడే చెప్పాను. భారత్లో ఫస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అంతర్జాతీయ ప్రమాణాలతో, అంతర్జాతీయ నాణ్యతతో ఏర్పాటు చేసిన తొలి రైల్వే స్టేషన్. నీకు పీవీఆర్ వెళ్ళావు కదా, పీవీఆర్ కానీ ఐమాక్స్ కానీ ప్రసాద్ ఐమాక్స్, దీనికన్నా 100 రెట్లు గ్లామర్తో ఉంటుంది. ఇది 100 టైమ్స్ గ్లామర్తో ఉంటుంది ఇది ఈ రైల్వే స్టేషన్. దీని రైల్వే స్టేషన్ అనుకోవు నువ్వు, అదేదో మాల్లోకి వెళ్తున్నట్టుగా ఫీల్ అవుతూ వస్తావు, అట్లా ఉంటుంది ఈ రైల్వే స్టేషన్. ఇది దీని యొక్క ప్రత్యేకత. సో ఈ రాణి కమలాపాటి అనేది ఇక్కడ గోండుల యొక్క రాణిగా చెప్పుకుంటూ వచ్చాం. ఈ గోండుల్లో ముఖ్యుడు ఎవరు? ఈ గోండుల్లో ముఖ్యుడు మనకు బిర్సా ముండా. చాలా చాలా ఇంపార్టెంట్ పేరు. దీనిని అన్ని పరీక్షల్లో కూడా అడుగుతూ వస్తున్నారు. గోండు ఉద్యమము ఇది టీఎస్పీఎస్సి సోషాలజీలో అడిగారు. ఏపీఎస్సికి జనరల్ స్టడీస్లో గిరిజన ఉద్యమాలలో కూడా ఈ ప్రశ్న రావటం జరిగింది. గిరిజన ఉద్యమాలలో బిర్సా ముండా 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించారు. గిరిజన తెగల్లో బిర్సా ముండాని దేవుడుగా భావిస్తారు. ఈరోజు జార్ఖండ్లో తెగ ఎక్కువగా ఉంది, బిర్సా ముండా తెగ స్టాట్యూస్ అవన్నీ కూడా ఉంటాయి, పరిశీలించవచ్చు. ఈ గిరిజన గోండుకి చెందిన ఆవిడే రాణి కమలాపాటి. ఆవిడ పేరుని మధ్యప్రదేశ్లో ఈ రైల్వే స్టేషన్కి ఇచ్చారు. ఇంతవరకు అతిపెద్ద గిరిజన కమ్యూనిటీ ఏదంటే బిర్సా ముండా కమ్యూనిటీ ఏదైతే ఉందో గిరిజన తెగ అదే అండి. జనజాతీయ గౌరవ దివస్ నవంబర్ 15. దాన్ని ఎందుకో తీసుకున్నాము అంటే ఆ రోజు బిర్సా ముండా యొక్క జన్మదినము. ఈసారి ఎగ్జామ్కి మీరు ఈ ప్రశ్నని ప్రయారిటీలో ఇంపార్టెన్స్గా తీసుకోవచ్చు. ఇది వస్తే టీఎస్పీఎస్సి వాళ్ళకి సోషాలజీలో అయినా రావచ్చు, లేదా ఏపీపీఎస్సికి జనరల్ స్టడీస్లో అయినా రావచ్చు, టీఎస్పీఎస్సికి జనరల్ స్టడీస్లో రావచ్చు, లేదా ఏపీపీఎస్సిలోనే మీరు కొంతమంది సోషల్ వెల్ఫేర్ బోర్డ్స్ అవి ప్రిపేర్ అవుతూ ఉంటారు, అక్కడైనా కానీ రావచ్చు. ఇంపార్టెంట్. క్లియర్? సో భారతదేశంలో అతిపెద్ద గిరిజన తెగ ఇప్పుడు చెప్పాం. ప్రపంచంలోనే గిరిజనులు అధికంగా ఉన్న దేశము భారత్.
ఇవి మనకు దీనికి సంబంధించిన ముఖ్య అంశాలు. ఇక్కడ అన్ని బాగానే ఉంది. హబీబ్గంజ్కి ఆవిడ పేరు ఎందుకు పెట్టారు? కమలాపాటి అని. ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి కదా. అంటే ఆవిడ ఎక్కువ ప్రాధాన్యత చెందింది ఈ ప్రాంతంలో. ఆవిడ అప్పుడు సోషల్ వర్క్స్ అట్లాంటివి ఆవిడ రాణిగా 18th సెంచరీలో రాణిగా ఉన్నప్పుడు చేసింది అనేది హిస్టరీ చెప్తూ వస్తుంది. ఇది పొలిటికల్గా జరుగుతున్న కార్యక్రమము. ఇక నేను దీని గురించి ఇంకా వివరణ అనేది ఇవ్వక్కర్లే. సాధారణంగా కొద్దిగా పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే పాలిటిక్స్ మీద ఆల్రెడీ అర్థమైపోతున్నది. గిరిజన తెగకి చెందిన వాళ్ళ యొక్క పేరు ఈ రైల్వే స్టేషన్కి అతిపెద్ద రైల్వే స్టేషన్. మళ్ళీ అది అతిపెద్ద ఇన్ ది సెన్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో జరిగింది. దానికి పెట్టేసరికల్లా ఆల్మోస్ట్ ఓట్ బ్యాంక్ అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు, ఇక మీకు చెప్పక్కర్లేదు. కానీ ఇది మాత్రం మనకి ఇంపార్టెంట్. హబీబ్గంజ్ ఫస్ట్ పీపీపీ మోడలు, సెకండ్ కమలాపాటి ఆవిడ పేరు, జార్ఖండ్ ఈ బిర్సా ముండా. ఈ నవంబర్ 15 ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫస్ట్ డిజిటల్ ఫుడ్ మ్యూజియం ఇన్ ఇండియా, తంజావూర్. డిజిటల్ ఫుడ్ మ్యూజియం. ఫుడ్ మ్యూజియం అంటే మ్యూజియం అండి. అక్కడ మ్యూజియం అంటే అన్ని పురాతన వస్తువులు అవన్నీ ఇప్పుడు మనం మ్యూజియంలోకి వెళ్తే కనిపిస్తూ ఉంటాయి కదా. ఇదిగో ఇది టిప్పు సుల్తాన్ కత్తి, అదిగో కొన్ని అప్పట్లో రాజులు వాడిన చెంచాలు, గరిట్లు, అదిగో అది ఆ పాతకాలం నాటి అస్థిపంజరం, ఇట్లా ఉంటాయి కదా మ్యూజియం. అట్లా ఫుడ్ మ్యూజియం అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎలా జరిగింది అన్న దగ్గర నుంచి ఆ ఉత్పత్తి రవాణా ఎఫ్సిఐ దగ్గరికి ఎలా వస్తుంది అన్న దగ్గర నుంచి అది చివరికి కన్స్యూమర్ వరకు ఎలా చేరుతుందో మొత్తం వీటన్నిటినీ ఒక ఇట్లా సిస్టంలో ఇట్లా క్లిక్ కొడితే మీకు కనిపించే విధంగా ఏర్పాటు చేశారు. దానిని డిజిటల్ మ్యూజియం అంటారు. ఇప్పుడు ఇది మ్యూజియం, ఇది హాల్. నువ్వు ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని ఇలా లోపలికి వెళ్ళావు, కారో బైకో ఏదో ఒకటి పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, టచ్ స్క్రీన్. దీన్ని ఇలా క్లిక్ చేసావు. క్లిక్ చేయగానే నీకు ఇక్కడ సైడ్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కాటన్ ప్రొడక్షన్ లేదా ఫుడ్ గ్రెయిన్స్లో గోధుమ వీట్ ప్రొడక్షను ఎట్లా జరిగింది అని దాన్ని క్లిక్ చేస్తావు. క్లిక్ చేస్తే అది అట్లా. సో ఇట్లా ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్, సో ఎలా ట్రాన్స్పోర్ట్ జరుగుతుందని క్లిక్ చేస్తావు, ఇలా జరుగుతుందని అక్కడ వస్తూ ఉంటుంది. ఇది ఫస్ట్ డిజిటల్ ఫుడ్ మ్యూజియం ఇన్ ఇండియా. అంటే ఇదే ప్లేస్ తంజావూరులో ఇక్కడ పెట్టారు దాన్ని. నువ్వు లోపలికి వెళ్తే ఇలా కనిపిస్తుంది. అక్కడ బస్తాలు ఏముండవు, ఒట్టి ఆర్టిఫిషియల్గా లుక్, చాలా బ్యూటిఫుల్గా లుక్ ఉంటుంది. లోపలికి వెళ్తే అన్ని డిజిటలే, నీకు మొత్తం డిజిటల్ లానే కనిపిస్తాయి. ఎక్కడ కూడా బస్తాలు గిస్తాలు ఏం కనిపించవు, ఒకటి బొమ్మలు అట్లా ఉండిస్తారు వాళ్ళు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. తంజావూరుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు? ప్రపంచంలో భారతదేశంలో ఎన్ని ప్లేస్లు ఉంటాయి అంటే దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు అని ప్రశ్న అడిగితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాని తరపున. మొదటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌను భారతదేశంలో 1965లో తంజావూరులో ఓపెన్ చేశాము. అందుకని ఫుడ్ మ్యూజియంని కూడా అక్కడ ఓపెన్ చేయటం జరిగింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదండి, 1964లో ఏర్పాటు, 65 నుంచి అది కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చింది అని చెప్పుకుంటూ వచ్చాం కదా అగ్రికల్చర్లో. దాని ఫస్ట్ గోడౌన్ ఇట్లా రిబ్బన్ కటింగ్ చేసింది తంజావూరులో. అందుకని ఫస్ట్ ఫుడ్ మ్యూజియం కూడా వీళ్ళు తంజావూరులో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ తంజావూరుకి సంబంధించి మనకు ఇంకొక ప్రశ్న అండి. అతిపెద్దదైన సౌత్ ఇండియాలో బృహదీశ్వరాలయము, చాలా ఇంపార్టెంట్. బృహదీశ్వరాలయము చాలాసార్లు అడిగాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. శివుడిది ఉంటుంది ఇక్కడ. చోళుల కాలంలో నిర్మించడం జరిగింది, రాజరాజ చోళ. పెద్ద శివలింగము, అసలు చూస్తే
మన కళ్ళు సరిపోవా అంత మూర్తి, అంత వైభవము అన్న ఆనందాన్ని కలిగిస్తుంది ఈ బృహదీశ్వర ఆలయం. సో వ్యక్తిగతంగా నేను చూసా కాబట్టి చెప్తున్నాను. చాలా ఆనందం నాకైతే ఇది. అందుకే ఇది ఎగ్జామ్లో కూడా చాలాసార్లు అడిగారు ఈ బిట్టు. సో ఈ టెంపుల్కి కొద్దిగా ఇలా మీరు పక్కకి వెళ్తే ఇక్కడ సరస్వతి మహల్ తంజావూరు అని ఉంటుంది. మనము గతంలో నోట్స్లు ఉండేవి కాదు, తాళపత్ర గ్రంథాలు అంటూ ఉన్నాం చూసారా. ఇవన్నీ కూడా ఇవి తాళపత్ర గ్రంథాలు అన్నమాట. సో ఇట్లాంటి గ్రంథాలతోటి నిర్మించబడిన సరస్వతి మహల్ లైబ్రరీ అన్నది ఈ టెంపుల్కి, కాంప్లెక్స్కి ఇక్కడ ఉండటం జరుగుతుంది. కంపల్సరీగా టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు అది చూసుకొని వస్తారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇది కూడా గతంలో గ్రూప్ 2 ఈ ఎగ్జామ్స్లో సరస్వతి మహల్ లైబ్రరీ ఎక్కడ ఉంది అని అడిగాడు. ఆన్సర్ తంజావూరులో ఉందని ఆన్సర్ చేయాలి నువ్వు. ఈ రెండు చాలా రిపీటెడ్గా ప్రశ్నలు వస్తున్నాయి, అందుకే ఫాలో అవుతూ రా. క్లియర్? తంజావూరుది ఇది బృహదీశ్వర ఆలయం ఇది. ఇప్పుడు రీసెంట్గా ఫస్ట్ డిజిటల్ ఫుడ్ మ్యూజియం ఎక్కడ అని ప్రశ్న అడిగితే ఏబిసిడి, నీ ఆన్సర్ కళ్ళు మూసుకొని తంజావూరు. ఇంత లింక్ ఉంది. నెక్స్ట్ UN వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్కి సంబంధించి అంటే బెస్ట్ ప్లేసెస్, మంచి గ్రామాలు ఏంటని వాళ్ళు లెక్క తీస్తే దేశం నుంచి, అన్ని దేశాల నుంచి లిస్ట్ వెళ్తూ ఉంటుంది. అన్ని దేశాల కంటే అన్ని రాష్ట్రాలు, మా రాష్ట్రంలో ఇది మంచి గ్రామము, టూరిస్ట్ అంటే వాళ్ళు ఎవరు, సందర్శకులు రావటానికి అని అన్ని రాష్ట్రాలు పంపుతాయి. అలా ఈసారి నామినేషన్కి మూడు రాష్ట్రాల నుంచి 3 గ్రామాలు వెళ్ళినాయి. మన తెలంగాణ నుంచి పోచంపల్లి వెళ్ళింది, లాఖ్పూర్ కాస్ అని గ్రామము మధ్యప్రదేశ్ నుంచి వాళ్ళు నామినేషన్కి పంపించారు. నెక్స్ట్ మేఘాలయ రాష్ట్రం నుంచి కోంగ్తుంగ్ గ్రామం అనేది 3 నామినేటింగ్కి వెళ్ళినాయి. కానీ UN వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వాళ్ళు మాత్రము ఈ 3 ఈ 2 వదిలేసి పోచంపల్లి తెలంగాణ గ్రామాన్ని ద బెస్ట్ వరల్డ్ టూరిజం విలేజ్గా ప్రకటించడం జరిగింది. సో ఇది మనకు ప్రశ్న వస్తుంది. బెస్ట్ వరల్డ్ టూరిజం విలేజ్గా ఈ కింది ఏ ప్రాంతాన్ని అంటాడు? పోచంపల్లి, లద్పూర్, కాంగ్తంగ్ ఇట్లా ఇంకో గ్రామం ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు నీ ఆన్సర్ ఏం కావాలి? పోచంపల్లి కావాలి. నామినేట్ అయింది ఏది అంటే ఇవన్నీ కూడా నామినేట్ అవ్వటం జరిగింది. వీటిలో పోచంపల్లి ఒకటే వరల్డ్ బెస్ట్ టూరిజంగా గుర్తింపు పొందింది. సో హైదరాబాద్ నుంచి మనకు తెలిసిందే పోచంపల్లి. సో ఇది రూట్ మ్యాప్. ఒక 30 to 40 కిలోమీటర్స్. పెదంబర్పేట, వనస్థలిపురం ఇక్కడి నుంచి వెళ్తే ఇక్కడ పోచంపల్లి అనేది ఉంటుంది. సో ఈ పోచంపల్లి ఇక్కత్ శారీస్, పోచంపల్లి ఇక్కత్ శారీస్ అన్నది GI ట్యాగ్, భౌగోళిక సూచిక పొందటం జరిగింది. ఇది TSPSCకి ఇప్పటికి దాదాపు వేరియస్ ఎగ్జామ్స్ జరిగినాయి. 5 సార్లు ప్రశ్న అడిగాడు దీని మీద. 5 సార్లు ఈ పోచంపల్లి ఇక్కత్ శారీస్ మీద ప్రశ్న అడగటం జరిగింది. ఇగో ఈవిడ కట్టుకున్న ఈ శారీ పింక్ కలర్లోది, ఇది ఇక్కత్ పోచంపల్లి శారీ. కాస్త గుర్తుంటుంది మైండ్లో, కానీ ఇట్లా ఈ మ్యాప్ని ఇవ్వటం జరిగింది. సో ఈ ఇక్కత్ శారీకి 2004లో భౌగోళిక గుర్తింపు, జోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ అంటాం, భౌగోళిక సూచి, అది గుర్తింపు రావటం జరిగింది. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని ఈ పోచంపల్లికి పేరు. సో భారతదేశంలో సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని పోచంపల్లికి పేరు. ఇగో చూడండి, ఈవిడ కట్టుకున్న సిల్క్ శారీ. ఇట్లా మైండ్లో కొన్ని ఇవన్నీ ఎందుకు బొమ్మలు తీసి నేను కట్ చేసి చూపిస్తున్నానంటే, ఇదేమి ఆషామాషిగా అట్లా తీసుకోవద్దండి. మీకు మైండ్లో ఏదో ఒకటి కనెక్ట్ అవుతూ ఉంటుందండి. ఫ్రీక్వెంట్గా మీ కళ్ళు ఏమన్నా అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాటిని ఎక్కువగా రిసీవ్ చేసుకుంటాయి. మనకు ABCDలో కానీ కొద్దిగా ఈజీ కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ కారణం చేత నేను ఇలా తీసుకొని ప్రజెంట్ చేయడం జరిగింది. దీనివల్ల నాకు వచ్చే ఉపయోగం లేదు, ప్రత్యేకంగా టైం వేస్ట్. ఇలా అనసూయ గారి బొమ్మలని, హీరో బొమ్మలని, హీరోయిన్ బొమ్మలని అనిపెట్టడం వల్ల నీ ఏరి కోరి ఇవన్నీ సెలెక్ట్ చేయడం నాకు టైం వేస్ట్. నీకు చూపించడం వల్ల నీకు వచ్చే ఉపయోగం లేదు. నీ చేతిలోనే మొబైల్ ఉంది. కాకపోతే ఎందుకు ఇస్తున్నానంటే అది కూడా చెప్పాలి. మళ్ళీ ఈ పిచ్చి పిచ్చి అర్థాలు తీసుకుంటూ పిచ్చిగా చేసుకుంటే నాకు వచ్చే నష్టం ఏమీ లేదు, నీకే నష్టపోతావు. దాన్ని కూడా ఒక పాయింట్గా గుర్తుపెట్టుకో. ఇట్లా పిచ్చిగా నేను గుర్తుపెట్టుకున్నది ఏది అనుకుని కూడా నువ్వు తీసుకోవచ్చు. ఇక్కడ పోచంపల్లి శారీ ఈవిడ కట్టుకుంది. ఈ శారీ ఇక మనకి ఇలా ఒకసారి ఇట్లా
జ్ఞాపకం వస్తే ఎస్ ఇక్కత్ శారీ అంటారు. జిఐ ట్యాగ్ వచ్చింది 2014లో తెలంగాణ ఏర్పడింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడు వచ్చింది పోచంపల్లికి అంటే ఈ ఒకటి కూడా తీసి 0 పెట్టేసాయి. 2004లో వచ్చింది. ఇట్లా సంథింగ్ ఏదో ఒకటి. సిల్క్ సిటీ ఇది వచ్చేసింది పోచంపల్లి. అట్లా ఒక మార్క్. ఇంత పెద్ద ఘనత ఉన్న దీనికి భూదాన్ ఉద్యమము ఈ ఆచార్య వినోబా భావే పోచంపల్లి నుంచే నిర్వహించడం కూడా జరిగింది. ఇది కూడా బిట్టిచ్చారు. వినోబా భావే గారు సరిగ్గా మనం గుర్తుపట్టలేరు మీరు చాలామంది. నేను కూడా అంటే ఇక్కడ బొమ్మలు చూడటమే కానీ ఇప్పుడు ఈవిడ బొమ్మ అంటే ఆల్మోస్ట్ అందరు కనెక్ట్ అయిపోతారు. ఇట్లా కనెక్ట్ అయ్యేవి నేను ఇస్తున్నాను. నీకే కావాలంటే ఇంకా నువ్వు వినోబా భావే గారిని పెట్టుకో, ఇంకా పోచంపల్లికి ఎవరెవరు వచ్చారో పెద్ద అతిరథ మహారాజులన్నీ బొమ్మలు పెట్టుకొని నువ్వు కూడా నోట్స్ తయారు చేసుకో, నో ప్రాబ్లం. సో ఇది యుఎన్ వరల్డ్ టూరిజం. ఇది అఫీషియల్ వెబ్సైట్ యుఎన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్స్. బెస్ట్ టూరిస్ట్ విలేజెస్ 2021 ఈ లిస్ట్ తీస్తే మనకు పోచంపల్లి అని కనిపిస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫ్రూట్ ఇయర్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఇంపార్టెంట్ ఇది కూడా. 2021 ఎవరు? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యుఎన్ఓ. ఐక్యరాజ్య సమితిలో ఈ క్రింది వాటిలో ఏది అనుబంధ సంస్థ ఏది కాదు? FAO లిస్టులోకి వస్తే అనుబంధ సంస్థ కాదా అంటే అనుబంధ సంస్థని. ఇదిగో ఇక్కడ ఉన్న చూసుకో. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్. అందులో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించడంలో భాగంగా 2021 సంవత్సరాన్ని ఈ క్రింది ఏ విధంగా ప్రకటించడం జరిగింది? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వెజిటబుల్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. ఇట్లా వాళ్ళకి తోచినట్టు ప్రశ్న అడుగుతాడు. సో మనకు తోచినట్టు ఆన్సర్ చేయకుండా కరెక్ట్ ఆన్సర్ చేస్తామని ఇది నీకు ఇవ్వటం జరిగింది. ఇటు వస్తే బాబు ఇది. వీటితో పాటు ఇంకొన్ని ఇంటర్నేషనల్ ఇయర్స్ ఉన్నాయండి. 2021 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. దీన్ని యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD 74వ జనరల్ అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. సో 2021 ఇయర్ ఆఫ్ ఒకటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అని ఈ ఆర్గనైజేషన్ చెప్పింది. ఒకటి ఎకానమీకి సంబంధించి క్రియేటివ్ ఎకానమీ అని ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ చెప్పింది. ఇంకా ఉన్నాయి. లేబర్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. 2021ని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఈ క్రింది ఏ విధంగా ప్రకటించడం జరిగింది? ఎలిమినేషన్ ఆఫ్ బాండెడ్ లేబర్, ఎలిమినేషన్ ఆఫ్ బాండెడ్ లేబర్, ఎలిమినేషన్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ లేబర్, ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, ఎలిమినేషన్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేటివ్ లేబర్. ఏదో ఇట్లా వాడికి తోచింది ఇస్తాడు. నీకు ఆన్సరు ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ అని ఆన్సర్ చేస్తావు. క్లియర్? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్ అని 2021కి ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకోవటం జరిగింది. సో ఈ 4 ప్రస్తుతానికి ఇంపార్టెంట్. ఇంకా నేను ఏదైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనిపిస్తే అది నీకు కమ్యూనికేట్ చేస్తాను. సో ఇది ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన ప్రదేశాలు. మిగిలినవి అక్కడ ఏమైనా ఉంటే అది ఒకసారి ఇవి చదివిన తర్వాత దాన్ని టచ్ అయ్యి, ఎందుకంటే అవి మారుతూ ఉండేవి. అక్కర్లేదు అనుకున్నప్పుడు అక్కడ టిక్ మార్క్ కొట్టుకో, కావాలి అన్నప్పుడు దానికి రైట్ కొట్టుకో. ఇక నువ్వు అండర్లైన్ చేసుకో, ఎక్స్ట్రా పాయింట్ నోట్ చేసుకో. ప్రశ్న ఏ విధంగా వస్తుంది కూడా చెప్తూ వచ్చా. ఇది నువ్వు ఇట్లా ప్రిపరేషన్ అవ్వాల్సింది. రేపు వచ్చే టెస్ట్లో నేను ఈ అంశాలన్నీ కూడా నీకు తెలియజేస్తాను. ఎండోమెంట్ ఏంటి అని. ఇది
ఇది క్లియర్గా చెప్తున్నాను. ప్రత్యేకంగా బ్యాచ్లు ఏమి లేవు. ఏ క్లాస్ ఇచ్చినా యూట్యూబ్కే ఇస్తూ ఉంటాను. యూట్యూబ్లో ఫాలో అవుతున్న వాళ్ళకి ఆ క్లాసులు వస్తాయి. టెస్ట్లు మాత్రము ఎవరైతే గ్రూప్ 4కి కానీ ఎండోమెంట్కి కానీ మన గ్రూప్ 2 జాయిన్ అయిన అభ్యర్థులు నువ్వు ఖచ్చితంగా రేపు మళ్ళీ గ్రూప్ 2 రాయాల్సిందే, పెద్ద నోటిఫికేషన్లో రాయాల్సిందే. ఆ గ్రూప్ 2కి జనరల్ స్టడీస్ ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది నీకు గ్రూప్ 4కి జాబ్ కోసం అయితే నేను ప్రయత్నించట్లా, ఫ్రాంక్గా చెప్తున్నా. నీకు గ్రూప్ 2 కానీ దానికన్నా పెద్ద జాబ్ గ్రూప్ 1కి నేను నీ కోసమని వర్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను అటుపోయి అక్కడ పూర్తిగా ఈ క్లాసులు ఇచ్చుకుంటూ పోతే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 క్వాలిటీ నేను ఇక్కడ తగ్గించుకోవాల్సి వస్తుంది. అది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది నాకు. అందుకని కాకపోతే నీకు జాబ్ అనేది ముఖ్యము. ఏదో ఒక జాబ్ను సాధించడంలో భాగంగా ఇది ఒక ప్లాట్ఫామ్గా నీకు అందించడానికి నా వంతు కృషి నేను నీకు చేస్తాను. క్లియర్? సో గ్రూప్ 2 జాయిన్ అయిన వాళ్ళకి టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా వస్తాయి, ఫాలో అవ్వండి. మెటీరియల్ యూట్యూబ్లో ఉన్నాయి, లేదా ఇంకొన్ని క్లాసులు ఏమన్నా ప్రత్యేకంగా ఇస్తే అందులో చూసుకుని ఆ క్లాస్ ఇంటూ ఒక 10 పాయింట్లు రాయలేవా? చిన్న వయసే కదండి. మనగా ముసలోడు అయ్యి వృద్ధాప్య పెన్షన్కి ఎదురు చూస్తూ ఉంటే అబ్బా నడు నొప్పి, కాలు నొప్పి, చేయి నొప్పి, ఇన్ని నొప్పులు ఉంటాయి. ఇట్లా కూర్చొని నేను ఇవన్నీ తీసి ఇన్ని నేనే చేస్తుంటే పోటీ పరీక్షకు వెళ్ళాల్సినవి ఎట్టుండాలి? ఆ స్థాయి మెయింటైన్ చేయండి. ఇప్పటి నుంచి నడువులు పడిపోయి చేతులు పడిపోయి ఇస్తే చదువుదామని దాన్ని కూడా అక్కడ పడేసి ఓపిక లేకుండా నీరసంగా భుజాల నుండి ఇలా ఊపుకుంటూ అది కాస్త స్టిఫ్గా పెట్టి, నడుము స్టిఫ్గా పెడితే కాస్త రక్త ప్రసరణ చేరి ఆ ఎలక్ట్రిక్ పల్స్ అన్ని మెదడికి కరెక్ట్గా అందుతూ యాక్టివ్గా ఉంటుంది బాడీ. అంతేగాని ఆ నీరసం వచ్చిన వాళ్ళలాగా, రోగిష్టోళ్ళలాగా ఆ బుక్ని అక్కడ పడేసి దాన్ని ముట్టుకునే ఓపిక కూడా లేకుండా కంటితోనే కనీసం ఓరల్గా కూడా రాదు. అది ఇట్లా తిప్పుకుంటూ ఉంటే మెడపట్టడం తప్పితే ఏముండదు అక్కడ. కాస్త కూర్చో, నిలబడు, చెయ్యి, వర్క్ చేసి ఇట్లా చెప్పు, ఈరోజు ఇది చదివాను, ఇది నేను ఇట్లా వర్క్ చేశాను, ఇందులో నాకు ఇంకా డౌట్ ఉందా, ఒకసారి తీసి చదువు. ఇట్లా ఎంత యాక్టివ్గా రీఫ్రెష్ అవుతూ ఉండాలి పోటీ పరీక్షకి. సో అట్లా ఉండండి. సో మంచి నోటిఫికేషన్స్ వస్తాయి. వచ్చిన తర్వాత దిక్కులు చూడద్దు. చేస్తున్న పని నీ రెగ్యులర్ వర్క్లు ఏముంటే అవి చేసుకో. ఒక 1 or 2 hours ఇందులో ఈ 2 చదవలేవు, ఒకటైనా చదవరాదు. జస్ట్ అవి పెట్టుకుని విన్నా కానీ నీకు క్లాస్ వెళ్ళిపోతున్నది ఈరోజు ఆన్లైన్లో చక్కగా. అట్లా ఫాలో అవుతురండి. ఇంకా ఇంపార్టెంట్ ఉంటే చేస్తా. గుడ్ లక్.